ఓం శాంతి. మురళీ డేట్ 21/5/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, ఆత్మ గురించి ఒక విషయం అర్థం చేయించాను, అది బాగా అర్థం చేసుకోండి. బాబా మనందరికీ ఆత్మను ప్రేమించటం నేర్పించారు, కానీ శరీరాన్ని కాదు. ఆత్మలైన మన ప్రేమ ఒక్క బాబాతోనే ఉంది. మాయ ఏ పురుషార్థంలో ఎక్కువ విఘ్నాలు వేస్తుంది? పాపాలను భస్మం చేసుకునే పురుషార్థంలో. బాబా చెప్తారు, మీరు ఎంత యోగం చేస్తే అంత పాపాలు తొలగిపోతాయి అని. ఈ స్మృతిలోనే మాయ విఘ్నాలు వేస్తుంది. గురువుగా బాబా మాయను జయించే యుక్తిని చెప్తున్నారు. ఎంత బాబాని జ్ఞాపకం చేస్తామో సంతోషము ఉంటుంది, పురుషార్థము చేస్తూ ఉంటాము, సేవ కూడా చేస్తాము, మాయా జీతులుగా కూడా అయిపోతాము. దేని ద్వారా? స్మృతి ద్వారా. రాజ్య అధికారాన్ని తీసుకోండి. దేని ఆధారంతో? శ్రీమతం ఆధారంతో. 21 జన్మల సుఖంగా ఉండాలి అంటే, 21 జన్మల ఫలితాన్ని పొందాలంటే ఇప్పుడు పిరికెడు బియ్యాన్ని సఫలం చెయ్యండి. పిరికెడు బియ్యాన్ని ఇవ్వండి. 21 జన్మల కోసం భవనాన్ని తీసుకోండి. భవిష్యత్తు కోసం సంపాదన జమ చేసుకోండి. గ్రహస్థంలో ఉంటూ పాత ప్రపంచం పైన మమకారం తొలగించండి. పూర్తి పావనంగా అవ్వండి. అన్నీ చేస్తూ బుద్ధి ఒక్క బాబా వైపే జోడించాలి. ఒకవేళ ఎవరైనా తప్పు చేశారు అనుకోండి, వాళ్ళు పరవశమయ్యారు అని భావించి దయాదృష్టితో వారిని పరివర్తన చెయ్యండి. ఎవరైనా తప్పులు చేశారనుకోండి, ఆ కోపం వస్తుంది, ఎప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు అంటారు. ఎన్ని తప్పులు చేస్తున్నారో అంత బలహీన ఆత్మ అని గుర్తు. బలహీన ఆత్మ పైన దయ కలగాలి, కానీ కోపం రాకూడదు. తప్పు చేస్తే వాళ్ళు పరవశమయ్యారు అనుకోండి, పరివర్తన చెయ్యండి, వాదన చెయ్యకండి. ఎవరైనా నడుస్తూ నడుస్తూ ఏదైనా రాయి కారణంగా ఆగిపోతే మన పనేంటి? దానిని దాటి వెళ్ళటమా, లేక దానిని కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళటమా? దాటి వెళ్ళాలి. ప్రతి ఒక్కరి విశేషత చూడండి, బలహీనతలు చూడకండి. వర్తమాన సమయం గురించి అర్థం చేసుకోండి. వర్తమాన సమయము మాటలతో సావధానపరిచే సమయం కాదు. ఎంత చెప్పినా వినట్లేదు, ఎంత చెప్పినా వినట్లేదంటారు. చెప్తే మారే సమయం కాదిది. మనసా శుభ భావన ద్వారా ఇతరులకు సహయోగిగా కండి. ఉన్నతి పొందండి, ఇతరులలో ఉన్నతిని తీసుకురండి. దేనితో? మనస్సు యొక్క శుభ భావనతో. మాటలతో కాదు, శుభ భావనతో స్వయం మారాలి, ఇతరులలో మార్పు తీసుకురావాలి. అప్పుడే ఏమంటారు? వీరిని విశ్వ కళ్యాణకారులు అంటారు. దృఢ సంకల్పం అనే బెల్ట్ ని టైట్ చేసినట్లయితే ఎప్పుడూ కూడా అప్సెట్ కారు. దృఢ సంకల్పం అనే బెల్ట్ టైట్ చెయ్యండి, అప్పుడు సీటు వల్ల అప్సెట్ అవ్వరు అంటున్నాడు బాబా.
ఎవరమనందరం విశ్వ కళ్యాణకారి ఆత్మలం, దయార్థ హృదయులం, అందరినీ శుభ భావనతో పరివర్తన చేసేవారిమే. ఈ రోజటి మధుర మహావాక్యాలు: మధురమైన పిల్లలు, ఆత్మలైన మీ ప్రేమ ఒక్క బాబాతోనే ఉంది. బాబా మీకు ఆత్మను ప్రేమించటం నేర్పించారే కాని శరీరాన్ని కాదు. ప్రశ్న: ఏ పురుషార్థంలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది? మాయా జీతులుగా అయ్యే యుక్తి ఏమిటి? జవాబు: మేము తండ్రిని స్మృతి చేసి మా పాపాలను భస్మం చేసుకోవాలి అని మీరు పురుషార్థం చేస్తారు. కానీ ఈ స్మృతిలోనే మాయ విఘ్నాలు కలుగుతాయి. గురువైన బాబా మీకు మాయా జీతులుగా అయ్యే యుక్తిని తెలియచేస్తారు. మీరు ఆ గురువును గుర్తించి వారిని స్మృతి చేసినట్లయితే సంతోషము ఉంటుంది మరియు పురుషార్థము చేస్తూ ఉంటారు. అలాగే ఎంతో సేవను కూడా చేస్తారు. మాయా జీతులుగా కూడా అయిపోతారు. పాట: ఈ పాప ప్రపంచం నుండి దూరంగా తీసుకువెళ్ళండి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు పాటను విన్నారు, అర్థం తెలుసుకున్నారు. ప్రపంచంలో ఎవరూ దీని అర్థాన్ని అర్థం చేసుకోరు. మన ఆత్మ ప్రేమ పరంపిత పరమాత్మతో ఉందని ఇప్పుడు బాబా అర్థం చేయించారు. ఆత్మ తన తండ్రి అయిన పరంపిత పరమాత్ముణ్ణి పిలుస్తుంది. ప్రేమ ఆత్మపై ఉందా లేక శరీరం పైన? ప్రేమ ఆత్మ పైన ఉండాలని ఇప్పుడు బాబా నేర్పిస్తారు. ఎందుకంటే శరీరము అంతమైపోతుంది. ప్రేమ ఆత్మలో ఉంది. మీ ప్రేమ పరమాత్మ అయిన తండ్రితో ఉండాలి అని, శరీరంతో ఉండకూడదు అని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తారు. పుణ్యాత్మల ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని ఆత్మనే తండ్రిని పిలుస్తుంది. మనం పాపాత్మలుగా ఉండేవారిమని, ఇప్పుడు మళ్ళీ పుణ్యాత్మగా అవుతున్నామని మీరు అర్థం చేసుకున్నారు. బాబా మిమ్మల్ని యుక్తిగా పుణ్యాత్మలుగా తయారు చేస్తున్నారు. తండ్రి చెప్తేనే పిల్లలు తాము తండ్రి ద్వారా బాబా స్మృతితో పవిత్ర పుణ్యాత్మలుగా అవుతామని అర్థం చేసుకుంటారు. యోగ బలం ద్వారా మన పాపాలు భస్మమవుతున్నాయి. గంగా మొదలైన వాటి ద్వారా పాపాలేవి కడగబడవు. మనుషులు గంగా స్నానాలు చేస్తారు, శరీరానికి మట్టి పూసుకుంటారు, కానీ వాటి వల్ల పాపాలేవి తొలగిపోవు. ఆత్మలోని పాపాలు యోగ బలం ద్వారానే తొలగిపోతాయి. మలినాలు తొలగిపోతాయి. ఇది పిల్లలకే తెలుసు. మరియు తాము బాబాని స్మృతి చేసినట్లయితే తమ పాపాలు భస్మమవుతాయి అన్న నిశ్చయం ఉంది. నిశ్చయం ఉంటే మరి పురుషార్థం చెయ్యాలి కదా. ఈ పురుషార్థంలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. శక్తివంతులతో మాయ కూడా శక్తివంతంగా ఈ పోరాడుతుంది. అపరిపక్వంగా ఉన్న వాళ్లతో మామూలుగానే పోట్లాడుతుంది. పిల్లలు తాము మాయా జీతులుగా జగజ్జీతులుగా అవ్వాలి అన్న ఆలోచననే
ఎప్పుడూ ఉంచుకోవాలి. మాయను జయించిన వారే జగత్తును జయిస్తారు అన్న అర్థం కూడా ఎవరు అర్థం చేసుకోరు. మీరు ఏ విధంగా మాయపై విజయాన్ని పొందగలరో ఇప్పుడు పిల్లలైన మీకు అర్థం చేయించబడుతుంది. మాయ కూడా సామర్థ్యమైనదే కదా. పిల్లలైన మీకు గురువు లభించారు. ఆ గురువును కూడా నెంబర్ వారీగా ఏ ఒక్కరో తెలుసుకున్నారు. ఎవరైతే తెలుసుకున్నారో వారికి సంతోషం కూడా ఉంటుంది. వారు స్వయం పురుషార్థం చేస్తారు. సేవ కూడా ఎంతో చేస్తారు. అమర్నాథ్కు ఎంతో మంది వెళతారు. ఇప్పుడు విశ్వంలో శాంతి ఎలా లభించగలదు అని మనుషులంతా అంటారు. సత్యుగంలో సుఖశాంతులు ఏ విధంగా ఉండేవో మీరు ఇప్పుడు అందరికీ నిరూపించి చెప్తారు. అప్పుడు మొత్తం విశ్వంలో శాంతి ఉండేది. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇంకా ఏ ఇతర ధర్మం ఉండేది కాదు. సత్యుగం గతించి నేటికి 5000 సంవత్సరాలవుతుంది. మళ్ళీ సృష్టి తప్పకుండా పునరావృతమవ్వాలి. చిత్రాల ద్వారా మీరు పూర్తిగా స్పష్టంగా తెలియచేస్తారు. కల్పపూర్వం కూడా ఇలా చిత్రాలను తయారు చేశారు. దినప్రతి దినము అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. పిల్లలు కొన్ని చోట్ల చిత్రాలలో తిథి తారీఖులను వ్రాయటం మర్చిపోతారు. లక్ష్మీనారాయణల చిత్రంలో తిథి తారీఖులు తప్పకుండా ఉండాలి. మేము స్వర్గవాసులుగా ఉండేవారిమి, ఇప్పుడు మళ్ళీ అలా అవ్వాలి అని పిల్లలైన మీ బుద్ధిలో కూర్చుంది కదా. ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా పదవిని పొందుతారు. ఇప్పుడు బాబా ద్వారా మీరు జ్ఞాన అథారిటీలుగా అయ్యారు. భక్తి ఇప్పుడు అంతమైపోనున్నది. సత్యత్రేతాయుగాలలో భక్తి ఉండదు. మళ్ళీ భక్తి అర్ధకల్పం ఉంటుంది. ఇది కూడా పిల్లలైన మీకు ఇప్పుడే అర్థమవుతుంది. అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. మొత్తం ఆట అంతా భారతవాసులైన మీపైనే ఉంది. 84 జన్మల చక్రం కూడా భారతదేశంపైనే ఉంది. భారతదేశమే అవినాశీ ఖండం. ఇది కూడా ఇంతకు ముందు తెలియదు. లక్ష్మీనారాయణలను దేవీ దేవతలు అని అంటారు కదా. ఇది ఎంత ఉన్నతమైన పదవి, ఇది ఎంత సహజమైనది. ఈ 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసి మళ్ళీ మనం తిరిగి వెళతాము. 84 జన్మల చక్రమని అనటంతోనే బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం అన్నీ గుర్తున్నాయి. సూక్ష్మవతనం అంటే ఏమిటో ఇంతకు ముందు మీకు తెలిసేది కాదు. అక్కడ ఏ విధంగా మూవీలో మాట్లాడుకోవటం జరుగుతుందో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకు ముందు మూవీ సినిమాలు కూడా వెలువడ్డాయి కదా. ఇలా మీకు అర్థం చేయించటం సహజమవుతుంది. సైలెన్స్, మూవీ, టాకీ. లక్ష్మీనారాయణల రాజ్యం నుండి ఇప్పటి వరకు మొత్తం చక్రమంతా మీ బుద్ధిలో ఉంది.
మీకు అన్నీ తెలుసు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మేము పావనంగా అవ్వాలి అన్న ఒక్క తపనయే మీకు ఉండాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా ఈ పాత ప్రపంచం నుండి మమకారాన్ని తొలగించండి అని బాబా వివరిస్తారు. పిల్లలు మొదలైన వారిని కూడా సంభాళించండి, కానీ బుద్ధి బాబా పైన ఉంచండి. చేతులతో పనిచేస్తూ బుద్ధి తండ్రి వైపు ఉండాలి అని అంటారు కదా. పిల్లలకు తినిపించండి, త్రాగించండి, వారికి స్నానం చేయించండి, కానీ బుద్ధిలో బాబా స్మృతి ఉండాలి. ఎందుకంటే పాపాల భారం ఎంతగానో ఉందని మీకు తెలుసు. కావున బుద్ధి బాబా వైపు జోడించి ఉంచాలి. ఆ ప్రియుడిని ఎంతగానో స్మృతి చెయ్యాలి. ప్రియుడైన తండ్రి నన్ను స్మృతి చెయ్యండి అని ఆత్మలైన మీ అందరికీ చెప్తారు. ఈ పాత్ర కూడా ఇప్పుడే జరుగుతుంది, మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. తండ్రి ఎంత సహజమైన యుక్తిని తెలియచేస్తారు. ఇందులో ఎటువంటి కష్టమూ లేదు. మేము ఇది చెయ్యలేము, మాకు ఇది చాలా కష్టమనిపిస్తుంది. స్మృతి యాత్ర చాలా కష్టము అని ఎవరైనా అంటారా? అరే, మీరు తండ్రిని స్మృతి చెయ్యలేరా? తండ్రిని మర్చిపోవచ్చా? తండ్రిని చాలా బాగా గుర్తు చెయ్యాలి. అప్పుడే వికర్మలు వినాశనమవుతాయి. మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. లేకపోతే అలా అవ్వరు. మీకు చాలా మంచి నెంబర్ 1 సలహా లభించింది. నెంబర్ 1 మందు ఉంటుంది కదా. ఈ యోగ బలం ద్వారా మీరు 21 జన్మల వరకు ఎప్పుడూ రోగగ్రస్తులుగా అవ్వరు అని నేను గ్యారంటీ ఇస్తున్నాను. కేవలం బాబాని స్మృతి చెయ్యండి. ఇది ఎంత సహజమైన యుక్తి. భక్తి మార్గంలో తెలుసుకోకుండా స్మృతి చేసేవారు. ఇప్పుడు బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. బాబా, మేము కల్పపూర్వం కూడా మీ వద్దకొచ్చాము, పురుషార్థం చేసేవారిమి అని మీరు అర్థం చేసుకున్నారు. పక్కా నిశ్చయం ఏర్పడింది. మేమే రాజ్యం చేసేవారిమి, మళ్ళీ మేమే పోగొట్టుకున్నాము. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చారు. వారి నుండి రాజభాగ్యాన్ని తీసుకోవాలి అన్న నిశ్చయం ఏర్పడింది. మీరు నన్ను స్మృతి చెయ్యండి మరియు రాజ్యాన్ని స్మృతి చెయ్యండి. మన్మనాభవ అని బాబా అంటారు. అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళతారు. అందర్నీ తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. ఏ విధంగా వరుడు వధువును తీసుకువెళ్లేందుకు వస్తాడో అలా తీసుకువెళతారు. తాము తమ మెట్టినింటికి వెళతామని వధువులకు ఎంతో సంతోషముంటుంది. మీరందరూ ఒక్క రాముడికి సీతలే. రాముడే మిమ్మల్ని రావణుడి జైలు నుండి విడిపించి తీసుకొని వెళతారు. రాముడే మిమ్మల్ని రావణుడు జైలు నుండి విడిపించి తీసుకువెళతారు. ముక్తి ప్రదాత ఒక్కరే. వారు రావణ రాజ్యం నుండి విముక్తులను చేస్తారు.
ఇది రావణ రాజ్యము అని కూడా అంటారు. కానీ యథార్థ రీతిగా అర్థం చేసుకోరు. ఇప్పుడు పిల్లలకు అర్థం చేయించబడుతుంది. ఇతరులకు అర్థం చేయించేందుకు చాలా మంచి పాయింట్స్ ఇవ్వటం జరుగుతుంది. విశ్వంలో శాంతిని కల్పపూర్వం వలె బాబా వచ్చి స్థాపన చేస్తున్నారు అని బాబా వచ్చి అర్థం చేయించారు. అది బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. విష్ణువు రాజ్యం ఉన్నప్పుడు విశ్వంలో శాంతి ఉండేది కదా. విష్ణువే లక్ష్మీనారాయణులు. ఇది కూడా ఎవరూ అర్థం చేసుకోరు. విష్ణువు మరియు లక్ష్మీనారాయణులు మరియు రాధాకృష్ణులను వేరువేరుగా భావిస్తారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీరే స్వదర్శన చక్రధారులు కూడా. శివ్ బాబా వచ్చి సృష్టి చక్ర జ్ఞానాన్ని ఇస్తారు. వారి ద్వారా ఇప్పుడు మనం కూడా మాస్టర్ జ్ఞాన సాగరులుగా అయ్యాము. మీరు జ్ఞాన నదులు కూడా. ఇది పిల్లల పనే. భక్తి మార్గంలో మనుష్యులు ఎన్నో స్నానాలు చేస్తారు. ఎంతగానో భ్రమిస్తారు. ఎన్నో దాన పుణ్యాలు మొదలైనవి చేస్తారు. షావుకారులైతే ఎన్నో దానాలు చేస్తారు. బంగారాన్ని కూడా దానం చేస్తారు. మీరు ఎంత భ్రమించేవారో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనం హఠయోగులేమీ కాము. మనం రాజయోగులం. పవిత్ర గృహస్థ ఆశ్రమానికి చెందిన వారిని. మళ్ళీ రావణ రాజ్యంలో అపవిత్రులుగా అయ్యాము. డ్రామా అనుసారంగా ఇప్పుడు బాబా మళ్ళీ గృహస్థ ధర్మాన్ని తయారు చేస్తున్నారు. ఇంకా ఎవరూ దానిని తయారు చెయ్యలేరు. మీరందరూ పవిత్రంగా అయిపోతారు. మరి ప్రపంచం ఎలా నడుస్తుంది అని మనుష్యులు మీతో అంటారు. ఇంతమంది సన్యాసులు పవిత్రంగా ఉంటారు. మరి ప్రపంచం ఏమైనా ఆగిపోతుందా? ఇంకా సృష్టి ఎంతగా పెరిగిపోయింది. తినటానికి ధాన్యం కూడా లేదు. సృష్టిని ఇంకేం పెంచుతాము అని చెప్పండి. ఇప్పుడు బాబా మన సన్ముఖంలో ఉన్నారని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. కానీ వారిని ఈ కళ్ళతో చూడలేరు. బుద్ధి ద్వారా తెలుసుకుంటారు. బాబా ఆత్మలైన మనల్ని చదివించుతారు. వారు ఇప్పుడు మన ముందు ఉన్నారు. ఎవరైతే విశ్వశాంతి గురించి మాట్లాడతారో వారికి విశ్వంలో శాంతిని బాబా స్థాపన చేస్తున్నారని, అందుకోసమే ఈ పాత ప్రపంచపు వినాశనం ముందు ఉందని, 5000 సంవత్సరాల క్రితం కూడా వినాశనం జరిగిందని చెప్పండి. ఇప్పుడు కూడా ఈ వినాశనం ముందు ఉంది. ఆ తర్వాత విశ్వంలో శాంతి ఏర్పడుతుంది. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయాలే ఉన్నాయి. ఇవి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియవు. ఈ విషయాలు బుద్ధిలో ఉన్నవారు ప్రపంచంలో ఎవరూ లేరు. సత్యుగంలో మొత్తం విశ్వంపై శాంతి ఉండేదని మీకు తెలుసు. ఒక్క భారత ఖండం తప్ప ఇంకా ఏ ఖండము లేదు. ఇతర ఖండాలు తర్వాతొచ్చాయి. ఇప్పుడు ఎన్నో ఖండాలున్నాయి.
ఇప్పుడు ఈ ఆట కూడా సమాప్తమవుతుంది. భగవంతుడు తప్పకుండా ఉంటాడు అని కూడా అంటారు. కానీ భగవంతుడెవరో, ఏ రూపంలో వస్తాడో వారికి తెలియదు. భగవంతుడు కృష్ణుడైతే కాడు. తాను ప్రేరణ ద్వారా లేక శక్తి ద్వారా పని చేయించరు. బాబా అయితే అతి ప్రియమైన వారు. వారి నుండి వారసత్వం లభిస్తుంది. తండ్రే స్వర్గ స్థాపన చేస్తారు. మరి తప్పకుండా పాత ప్రపంచపు వినాశనం కూడా వారే చేయిస్తారు కదా. సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణులు ఉండేవారు అని మీరు తెలుసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు స్వపురుషార్థం ద్వారా వారిలాగా అవుతున్నారు. నశ ఉండాలి కదా. వారు భారతదేశంలో రాజ్యం చేసేవారు. శివ్ బాబా రాజ్యం ఇచ్చి వెళ్లారు. అంతేకాని శివ్ బాబా రాజ్యం చేసి వెళ్లారు అనైతే అనరు కదా. అలా కాదు. వారు భారతదేశానికి రాజ్యం ఇచ్చి వెళ్లారు. లక్ష్మీనారాయణులు రాజ్యం చేశారు కదా. మళ్ళీ బాబా రాజ్యం ఇవ్వటానికి వచ్చారు. మధురాతి మధురమైన పిల్లలు, మీరు నన్ను స్మృతి చెయ్యండి మరియు చక్రాన్ని స్మృతి చెయ్యండి. మీరే 84 జన్మలు తీసుకున్నారు అని అంటారు. తక్కువ పురుషార్థం చేస్తున్నారంటే వారు తక్కువ భక్తి చేశారు అని అర్థం చేసుకోండి. ఎక్కువ భక్తి చేసేవారు పురుషార్థం కూడా ఎక్కువగానే చేస్తారు. ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తారు. కానీ అది బుద్ధిలో కూర్చోవాలి కదా. పురుషార్థం చేయించటం మీ పని. భక్తి తక్కువగా చేసినట్లయితే యోగం జోడింపబడదు. శివ్ బాబా స్మృతి బుద్ధిలో నిలవదు. పురుషార్థంలో ఎప్పుడూ చల్లబడిపోకూడదు. మాయను శక్తివంతంగా చూసి హార్ట్ ఫెయిల్ అయిపోకూడదు. మాయా తుఫాన్లైతే ఎన్నో వస్తాయి. దీనిపై ఒక గీతం కూడా ఉంది కదా. ఇది కూడా పిల్లలకు అర్థం చేయించబడింది. ఆత్మే అన్నీ చేస్తుంది. శరీరము అంతమైపోతుంది. ఆత్మ వెళ్ళిపోతే శరీరం మట్టిగా మారిపోతుంది. అది మళ్ళీ మట్టి నుండి బయటకు రాదు. మరి దానిని స్మృతి చేసి ఏడ్చినట్లయితే అందులో లాభమేముంది? అదే వస్తువు మళ్ళీ వస్తుందా? ఆత్మ అయితే వెళ్ళిపోయింది. వెళ్ళి ఇంకొక శరీరం తీసుకుంటుంది. ఇప్పుడు మీరు ఎంత ఉన్నతమైన సంపాదన చేస్తారు? మీదే జమ అవుతుంది. మిగిలిన వారిదేమీ జమ అవ్వదు. బాబా బోలా వ్యాపారి కూడా. కావుననే వారు మీకు పిరికెడు అటుకులకు బదులుగా 21 జన్మలకు మెహల్స్ని ఇస్తారు. వారు ఎంత వడ్డీ ఇస్తారు? భవిష్యత్తు కోసం మీకు ఎంత కావాలనుకుంటే అంత జమ చేసుకోండి. అలాగని అంతిమంలో తెచ్చి జమ చెయ్యండి అని అంటే ఆ సమయంలో తీసుకొని ఏం చేస్తారు? అవసరం లేకుండా తీసుకొని వడ్డీ కడుతూ ఉండటానికి వీరు తెలివి తక్కువ వ్యాపారి ఏమీ కారు కదా. అటువంటి వారిది తీసుకోరు. మీకు పిరికెడు బియ్యానికి బదులుగా 21 జన్మల కోసం మెహల్స్ లభిస్తాయి. మీకెంత వడ్డీ లభిస్తుంది?
నెంబర్ 1 బోలాను నేనే అని బాబా అంటారు. చూడండి, మీకు విశ్వ రాజ్య అధికారాన్నిస్తాను. మీరు కేవలం నా వారిగా ఈ సేవ చెయ్యండి. తాను బోలానాథుడు కావుననే అందరూ తనను స్మృతి చేస్తారు. ఇప్పుడు మీరు జ్ఞాన మార్గంలో ఉన్నారు. ఇప్పుడు బాబా శ్రీమతంపై నడవండి మరియు రాజ్య అధికారాన్ని తీసుకోండి. బాబా రాజ్యాన్ని మేము తీసుకునేందుకు వచ్చాము, సూర్యవంశంలో తీసుకోటానికి వచ్చాము అని కూడా అంటారు. అచ్చా, మీ కోరిక తీరాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, శ్రీమతంపై నడుస్తూ రాజ్య అధికారాన్ని తీసుకోవాలి. పిరికెడు బియ్యాన్నిచ్చి 21 జన్మల కోసం మెహల్స్ను తీసుకోవాలి. భవిష్యత్తు కోసం సంపాదన జమ చేసుకోవాలి. రెండో పాయింట్, గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ పాత ప్రపంచంపై మమకారం తొలగించి పూర్తి పావనులుగా అవ్వాలి. అన్నీ చేస్తూ బుద్ధి బాబా వైపు జోడింపబడి ఉండాలి. వరదానం, మనసా శుభ భావన ద్వారా ఇతరులను ముందుకు తీసుకువెళ్ళే విశ్వ కళ్యాణకారి భవ. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తున్నా కాని వారు పరవశులై ఉన్నారని భావించి దయా దృష్టితో వారిని పరివర్తన చెయ్యండి. వాదించకండి. ఒకవేళ ఎవరైనా దారిలో ఏదైనా రాయి కారణంగా ఆగిపోతే మీ పని దానిని దాటి వెళ్ళటమా లేక దానిని కూడా మీతో పాటు తీసుకొని వెళతారా? ఇందుకోసం ప్రతి ఒక్కరిలోనూ విశేషతలను చూడండి. బలహీనతలను వదిలిపెడుతూ ఉండండి. ఇప్పుడు ఎవరిని మాటల ద్వారా సావధానులుగా చేసే సమయం కాదు, కానీ మనసా శుభ భావన ద్వారా ఇతరులకు సహయోగిలుగా అయి ఉన్నతిని చెందండి మరియు ఇతరులను ఉన్నతిలోకి తీసుకువెళ్ళండి. అప్పుడే విశ్వ కళ్యాణకారులు అని అంటారు. స్లోగన్, దృఢ సంకల్పమనే బెల్టుని బంధించుకొని ఉన్నట్లయితే సీటు వలన అప్సెట్ అవ్వరు. అవ్యక్త సూచనలు, ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి. ఎప్పుడైతే పవిత్రత అనే దీపాన్ని నలువైపులా వెలిగిస్తారో అప్పుడు ప్రత్యక్షత అనే సూర్యుడు ఉదయిస్తాడు. ఎలా అయితే వారు దీపాన్ని పట్టుకొని నలువైపులా తిరుగుతూ ఉంటారో అలా పవిత్రత దీపాన్ని నలువైపులా ప్రకాశింపచేసినట్లయితే అప్పుడు అందరూ బాబాని చూడగలరు, తెలుసుకోగలరు. పవిత్రత అనే దీపం ఎంత అచలంగా ఉంటుందో అంతగానే సహజంగా అందరూ బాబాని గుర్తించగలరు. మరియు పవిత్రత జై జయకారాలు మ్రోగుతాయి. ఓం శాంతి.